జగన్ గారు ఒక విషయంలో అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఏంది అంటే, ఆయన అసెంబ్లీ సమావేశాలకి రెగ్యులర్‌గా హాజరవుతారా లేదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఆయన మొదటి రోజు నిరసన తెలపడానికి అయితే వచ్చిండు గానీ, అసెంబ్లీ సమావేశాల సభల్లో అయితే పాల్గొనల. అయితే ఆయన రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించి ఒక కీలక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. అదేంది అంటే, ఒకవేళ నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా గానీ, నాకు మాట్లాడటానికి మైక్ ఇవ్వరు. అలాంటప్పుడు నేను అసెంబ్లీ సమావేశాలకెళ్ళి ప్రజల వాయిస్‌ని నేనెలా వినిపించగలను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా ప్రజలకైతే చెప్పడం జరిగింది. అలాగే నాకు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు ఒక టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అందుకోసమే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. నేను క్వెషన్ అడుగుతానే భయంతో అని చెప్పేసి ఆయన ఇంకొక కీలక విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాను. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు పోయినా వేస్ట్, ఎందుకంటే మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వరు అని చెప్పేసి ఆయన ఒక విషయాన్ని అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంది అంటే, ఆయన ప్రతి ఒక్క అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు ఏ రోజైతే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో జరిగిన సమావేశాలకు సంబంధించిన విషయాలన్నీ వాటికి కౌంటర్, అంటే ప్రభుత్వం ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తుందో వాటన్నిటికీ కౌంటర్ ఇస్తా అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన మైక్ ఇవ్వరు కాబట్టి నేను ప్రెస్ మీట్ నిర్వహించి మీడియా ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను చెప్తా అని చెప్పేసి క్లియర్గా ఆయన అయితే ఒక డిసిషన్కి అయితే రావడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.